హాయ్ వెల్కమ్ టు సిరి హోమ్ టాక్స్. ఈరోజు మనం మటన్ హార్ట్ అండ్ దమ్ముని ఫ్రై చేసుకోబోతున్నాం. సో ముందుగా దానికోసం మనం హార్ట్ని బాగా ఇలా క్లీన్ చేసుకొని మొత్తం ఒక డబర్లోకి ఇలా తీసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్లో దమ్ముని కూడా బాగా క్లీన్ చేసుకొని ఒక డబర్లో సపరేట్గా తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అండ్ అలాగే హార్ట్లో కూడా అంటే ఇది కూడా సపరేట్గా తీసుకోండి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని నీళ్ళు కూడా వేసుకొని దాన్ని బాగా మొత్తం వాటర్ హార్ట్ బాగా కలిసేలాగా మనం ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక దమ్ము లేట్గా చాలా లేట్గా ఉడుకుతుంది. సో అందువల్ల కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. దమ్ము కూడా ఉడికిపోయింది. ముందుగానే కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మిరపకాయలు. అండ్ ఇలా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, బట్ డోంట్ వరీ, నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది. సో ఇలా కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాక మనం గిన్నెలో కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసిన కరివేపాకుని మనం ఆయిల్ బాగా వేస్తున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి. కరివేపాకు అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కరివేపాకు కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. మా వాళ్ళైతే బాగా తింటారు. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మటన్ తినను అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ చాలామందికి ఏంటంటే బ్యాక్ పెయిన్స్ ఇలా ఎక్కువ వస్తుంటాయి. ఈ దమ్ము తినే వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్స్ చాలా వరకు తగ్గుతాయి అని అంటారు. అండ్ వేగిన ఉల్లిపాయలు వాటిల్లో మనం ఇలా మటన్ని వేసేసుకోవాలి. మటన్ వేసుకున్నాక మనం తురుముకున్న కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకొని ఇలా కళాయిలో వేసేసుకోవాలి. కరివేపాకుని మటన్లో వేసేసాం కాబట్టి దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మసాలాకి చేస్తున్నాం అనమాట. బిర్యానీ మసాలా ప్యాకెట్ అని అడిగితే దాంట్లో అన్నీ ఉంటాయి. దాంట్లో అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని తెల్ల నువ్వులు అండ్ ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి మిక్సీలోకి వేసేసుకొని మొత్తం కలిపి ఒకసారి మిక్సీ వేసేసేయండి. అది మొత్తం మిక్సీ అయిపోయాక దాంట్లోనే తెల్లుల్లి ఉల్లిపాయ అండ్ అల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీకి పట్టించేయండి. బాగా మెత్తగా చేసేసుకోండి. అప్పుడైతే మసాలా టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. ఆ మసాలాని ఇప్పుడు మనం మటన్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా కలిపేశాక ఆ స్మెల్ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అండ్ లాస్ట్లో ఒకసారి మీకు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని దింపేసుకోండి. అంతే అండి ఇవాళ మన ఈ రెసిపీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.